కాంగ్రెస్ పాలనపై నిపులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హస్తం సర్కారు తెచ్చిన కరువుతో తెలంగాణ ఎడారిగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి సాగు తాగునీటి సమస్య వచ్చిందని మండిపడ్డారు. 8 మంది బీజేపీ ఎంపీలను 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఏకానా కూడా పని కాలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు కోరుకంటి చందర్ పాదయాత్ర ముగింపు సభలో గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లందక పంటలు ఎండిన రైతన్నల గుండెకోతను సభ్య సమాజానికి తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇటీవల పాదయాత్ర చేపట్టారు. రామగుండం నుంచి ఎర్రవెల్లి దాకా 200 మందితో కూడిన 150 కిలోమీటర్ల మేర వారం రోజుల పాటు పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఈ ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవెల్లిలో జరిగింది. గత ఏడాది ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయాయో, ఇందుకు కారణం ఎవరు అనే విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కేసీఆర్ అభినందించారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెళ్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తలాపున పారుతుంది గోదావరి, నీ చేను నీ చెలుక ఎడారి అని నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి కష్టాలను వివరిస్తూ నాడు కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తు చేసుకునే పరిస్థితులు తలెత్తడం శోచనీయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని, ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు కేసీఆర్. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. ఇన్నాళ్లు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. నీళ్లు ఇవ్వాలనే సోయిలేక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి సాగునీరు తాగునీరు సమస్య వచ్చిందన్నారు. పాలకులు మొదటి నుంచి నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవని, అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాల నుంచి ఉప్పును వేరు చేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా వాడుకుంటారని గుర్తు చేశారు. చెన్నైలోనూ నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారని అన్నారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయవలసి ఉంటుందన్నారు కేసీఆర్. అంతే తప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు అని స్పష్టం చేశారు. తెలంగాణకు సాగు తాగునీరు అవసరమని స్పష్టం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు తాగునీరు వ్యవసాయానికి సాగునీరు అందించాల్సిందేనన్నారు. తెలంగాణ రాగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిందన్నారు కేసీఆర్. రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలన ప్రాధాన్యత అంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకుందన్నారు. అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించడం, పంట పెట్టుబడి సాయం అందించడం, పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అందుచేతనే 10 ఏళ్ల పాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారని తెలిపారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతుందని, ఇది సరికాదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు కేసీఆర్. కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉందా అని ప్రశ్నించారు. రైతు సంక్షేమం దిశగా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన ఫలితమే రైతు బంధు అని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన కరెంట్ ఎటుపోయింది? మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కేసీఆర్. పల్లెల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం
వాళ్ల ఇండ్లను కూల్చివేస్తుందన్నారు. గోరెటి వెంకన్న లాంటి కవులు రాసిన గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది వంటి పాటలు స్ఫూర్తితో పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా బతికామని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయని అన్నారు. తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను పాడు చేసుకునే ఆలోచన కాకుండా మన భవిష్యత్తు తలరాతను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి నేటిదాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కేసీఆర్ వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటి నుంచి కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వాన్ని విమర్శించామన్నారు. తాను వారిని తెలంగాణ సమాజం తరపున అన్నాను తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కోపం తనకు ఎందుకు ఉంటుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సంపద మీద అందరూ గుంటనక్కల మాదిరి కన్నేసి ఉన్నారన్నారు కేసీఆర్. తెలంగాణలో వచ్చేసారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారని, వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలన్నారు. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తుందన్నారు కేసీఆర్. 8 మంది బీజేపీ ఎంపీలను, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఏ ఖానా కూడా పని కాలేదన్నారు కేసీఆర్. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులను కాపాడుకునే వాళ్లమని స్పష్టం చేశారు. మన దగ్గర ఎంపీల బలముంటే కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పుట్టమధు సహా బీఆర్ఎస్ నేతలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.